హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూర్య మౌనిక. ఎంత గజిబిజిగా కనిపిస్తుంది అని అనుకుంటున్నారా? బికాస్ యాజ్ యూ నో బై ద టైటిల్ ఇట్స్ డీప్ క్లీనింగ్ మంత్ అనమాట. సో ఇదేంటి ఇప్పుడు పెట్టాను, శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కదా అని అనుకుంటారేమో. దిస్ ఇస్ బిఫోర్ శ్రావణ మాసం ఎప్పుడు స్టార్ట్ అవ్వక ముందు చేసింది అనమాట. మొత్తం ఇల్లు అంతా కంప్లీట్ డీప్ క్లీనింగ్ చేసాము. సో అప్పుడు తీసింది. కాకపోతే నాకు వీడియో స్కెడ్యూల్స్ టైం కుదరక నేను లేట్గా పెడుతున్నాను అంతే. బట్ ఇది నేను ఈ వీడియోలో ఓన్లీ నా రూమ్ అక్కడక్కడ క్లీన్ చేసినవి కొన్ని కొన్ని కబోర్డ్స్ మాత్రమే పెట్టాను. బికాజ్ మొత్తం అంతా పెడితే ఇట్ విల్ బీ ఫర్ హార్స్. సో అందుకే కొద్ది కొద్దిగా అయితే పెట్టాను. ఇలా ఇప్పుడు నేను చేసేది మొత్తం అన్ని రూమ్స్ కంప్లీట్, హాల్ కానీ కంప్లీట్ ఇల్లు అంతా చేసామన్నమాట. ఇట్ టుక్ అస్ నియర్లీ 7 days తీసుకుంది. అంటే నాట్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ కాదు, మార్నింగ్ అరౌండ్ 9:30కి స్టార్ట్ చేస్తే వీ యూస్ టు డూ టిల్ 12:30. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూమ్ అలా క్లీన్ చేసుకుంటూ వచ్చి లాస్ట్ డే అయితే కంప్లీట్ క్లీనింగ్. అంటే ఫ్యాన్స్, ఏసీస్, విండోస్ అన్నీ కూడా గ్లాసెస్ ఉంటాయి కదా, సో అవన్నీ అవ్వాయి అనమాట. దానికి ఇట్ టుక్ 7 days. సో ముందే పెట్టాలి యాక్చువల్లీ, కానీ చెప్పినట్టే వేరే వీడియో స్కెడ్యూల్స్ ఉన్నాయి కాబట్టి పెట్టలేకపోయాను. బట్ నా ఫన్ కీపింగ్ దిస్. సో మీలో ఎంతమంది యూనో ఇయర్లీ వీ డూ దిస్ డీప్ క్లీనింగ్ కదా ఒకసారి. సో మొత్తం అన్ని కబోర్డ్స్ నుంచి బయటకు తీసి ఇలా క్లీన్ చేసేదైతే వీ డూ ఇయర్లీ వన్స్. అండ్ మంత్లీ వన్స్ అయితే యూనో కొద్దిగా మరీ డీప్ క్లీనింగ్ అని చెప్పాను, కానీ వీ క్లీన్ ఆల్ ద కబోర్డ్స్ అగైన్. కాకపోతే కింద షీట్స్ అవన్నీ తీసి వెనకాల కూడా అన్నీ అలా తుడవడం ఉండదు కానీ, బట్ వీ డూ. అండ్ వీక్లీ 2 or 3 అయితే నార్మల్ డస్టింగ్స్ ఉంటాయి. అంటే మనకి షో పీసెస్ అవన్నీ ఉంటాయి కదా, సో అవి డస్టింగ్స్ ఉంటాయి. కానీ ఇంత డీప్ క్లీనింగ్ అయితే ఇయర్లీ వన్స్ పక్కా. సో అది కూడా మమ్మీ వరలక్ష్మి వ్రతం చేసుకునే ముందే అంతా అయిపోయేలాగా చూసుకుంటారనమాట. సో ఇంకా మిగతా రూమ్స్ అయితే తీయలేదు, కానీ నా రూమ్ చేసుకునేటప్పుడు అయితే తీయడానికి ట్రై చేసి మధ్య మధ్యలో అయితే తీసాను. సో నా రూమ్ అయితే ఒక 2 days పట్టింది, 1 dayలో అయితే అవ్వలేదు. బికాస్ చాలా చాలా స్టఫ్ ఉంటుంది కాబట్టి అవసరం లేనివి తీసేసి కావాల్సినవి పెట్టుకొని అన్నీ నీట్గా అరేంజ్ చేసుకొని, సో ఇలా అంతా రిఫ్రెష్ చేసేసరికి ఇట్ టుక్ సమ్ టైం. అంటే మనకి ఒక పక్క మొత్తం క్లోదింగ్ ఉంటే ఒక పక్కన అన్ని యాక్సెసరీస్ ఉంటాయి కాబట్టి అన్నీ చూసుకుంటూ ఉండాలి కాబట్టి 2 days అయితే టైం తీసుకున్నాను. సో అంతే, 9కి స్టార్ట్ చేసి అరౌండ్ 12:30 or 1 o'clockకి క్లోజ్, లంచ్ టైంకి క్లోజ్ చేసేవాళ్ళం అనమాట. సో దీనికి అంటే ఈ డీప్ క్లీనింగ్స్కి నేను ఇచ్చే టిప్ అయితే మాస్క్ మ్యాక్సిమం, అంటే మీకు కొద్దిగా డస్ట్ అవి పడదు అని అనుకుంటే మాత్రం మాస్క్ అయితే పక్కా పెట్టుకోండి. నాకైతే పడదు, కానీ నేను మధ్య మధ్య తీస్తూనే ఉన్నాను. బికాజ్ అంతా సర్దుతున్నాం కదా, ఆ మాస్క్ పెట్టుకొని సర్దాలంటే కొంచెం అన్కంఫర్టబుల్ ఫీలింగ్. కానీ నాకైతే చాలా తొందరగా కోల్డ్ వచ్చేస్తుంది డస్ట్కి, తప్పదు మధ్య మధ్యలో పెట్టుకుంటూ తీస్తున్నాను. కానీ మొత్తం క్లీనింగ్ అయిపోయేసరికి అయితే ఒక 1 week అయితే నాకు ఫుల్ కోల్డ్ వచ్చింది. కోల్డ్ అండ్ ఫీవర్ కైండ్ ఆఫ్, అంత డస్ట్కి అనమాట. డస్ట్ ఎలర్జీ ఉంటే పక్కా మాస్క్ అయితే పెట్టుకోండి. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే వేర్ వెరీ వెరీ కంఫర్టబుల్ క్లోత్స్. సో మీరు ఆ డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు అంతా మంచి లూజ్గా ఉండే కంఫర్టబుల్ క్లోతింగ్ వేసుకున్నారంటే మీకు కూడా సింపుల్గా యూనో ఉంటుంది, హాయిగా ఉంటుంది అనమాట సర్దుకోవడానికి. సో నేను అందుకే చాలా లూజ్ ఉన్న డ్రెస్సెస్ ప్రిఫర్ చేస్తాను ఇలాంటి క్లీనింగ్ టైమ్స్లో. అండ్ వెరీ బ్రీదబుల్ క్లోత్స్ అలా చూస్ చేసుకున్నారనుకోండి, మీకు కూడా ఓకే, యూ విల్ బీ కంఫర్టబుల్ టు డూ ఆల్ ద థింగ్స్, అంత చిరాక్గా ఉండకుండా ఉంటుంది. సో దాట్ ఈజ్ అనదర్ టిప్. అండ్ ఏంటంటే ముందు రోజే ట్రై టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్, లైక్ రేపు ఇది కంప్లీట్ చేసేయాలి, చేయకపోతే అవ్వదు అన్నట్టు ముందు రోజే మీరు ప్రిపేర్ అయిపోతే ఏంటంటే మార్నింగ్ లేచేసరికి యూ విల్ హ్యావ్ దట్ ఇన్ మైండ్. ఓకే, ఈరోజు ఈ పని ఉంది, ఎలా అయినా చేసేయాలి అని అనుకుంటే ఇట్ విల్ బీ డన్. నాకైతే నేను మమ్మీ కూడా హెల్ప్ చేస్తున్నారు. నేను కబోర్డ్స్ అన్నీ క్లీన్ చేసి అన్నీ పెడుతుంటే మమ్మీ వాజ్ అరేంజింగ్, పక్కన కూర్చొని అన్నీ అరేంజ్ చేసి ఇస్తున్నారు అనమాట. సో యాక్చువల్లీ అయితే మీకు ఇంకా కబర్డ్స్ లోపల బాగాలేదు అని అనుకుంటే యూ కెన్ యూస్ దోస్ క్లీనింగ్ స్ప్రేస్ ఉంటాయి కదా, కోలిన్ అలాంటివి, అలా యూస్ చేసుకొని కూడా
క్లీన్ చేసుకోవచ్చు. బట్ మాకైతే అంతలా ఏం అనిపించలేదు. జస్ట్ నార్మల్ క్లాత్తో అయితే మేము కింద షీట్స్ అవి వేసింది నేను చూపించాను కదా లాస్ట్ టైం. ఆ షీట్స్ అన్నీ తీసి ఒకసారి నీట్గా క్లీన్ చేసేసి మళ్ళీ రీఅరేంజ్. మెయిన్ మోటో ఏంటంటే అవసరం లేనివన్నీ తీసేసి కావాల్సినవి మాత్రం పెట్టుకోవడం. ఇక్కడ వచ్చేసి అమ్మమ్మ ఇన్ని తీసేసావు ఎందుకు అన్నట్టు షీ స్టార్టెడ్ అనమాట. నాకు తెలుసు అమ్మమ్మ వస్తే అది అంటారని, బట్ యునో ఇట్స్ నీడెడ్ అంతే. సో ఇది కూడా ఎప్పుడు స్టార్ట్ చేశానంటే పైన కబోర్డ్స్ ఉంటాయి, అవన్నీ అయిపోయిన తర్వాత కిందికి వచ్చిన స్టార్ట్ చేశాను. సో ఓన్లీ రైట్ వన్ ఒక 2-3 కబోర్డ్స్ చూపించాను. రైట్ వన్ మొత్తం పైనుంచి కింద వరకు కంప్లీట్ చేసి లెఫ్ట్ది మొత్తం కంప్లీట్ చేసి దెన్ ఐ కేమ్ టు దిస్ చిన్న డ్రెస్సింగ్ ఏరియా ఏదైతే ఉందో అటు సైడ్ వచ్చాను అనమాట. సో ఇక్కడ అన్నీ కూడా కంప్లీట్ యాక్సెసరీస్, స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అవన్నీ ఉంటాయి, హ్యాండ్ బ్యాగ్స్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో ఇది యాక్చువల్లీ ఆ మెయిన్ కబోర్డ్ కన్నా ఇది చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. దాంట్లో కూడా యూనో మొత్తం రీఆర్గనైజ్ ఏమేం కావాలి, ఏమేం పని చేస్తున్నాయి దాంట్లో అన్నీ తీసి బయట. నేను ఆల్రెడీ హౌ ఐ ఆర్గనైజ్ మై వ్యానిటీ అనేది ఒక వీడియో చేసి పెట్టాను, అది చాలా డేస్ అయ్యింది. సో అప్పటికి ఇప్పటికీ అయితే మళ్ళీ ఐ మేడ్ సమ్ చేంజెస్. అది మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా క్లియర్గా హౌ టు ఆర్గనైజ్ యువర్ యాక్సెసరీస్ ఆర్ వ్యానిటీ అనేది పోస్ట్ చేస్తాను వీడియో. బట్ నేను ఫాలో అయ్యే అదైతే నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది. ఎక్కడ ఏమున్నాయి అనేది ఐ క్లియర్లీ నో అనమాట. ఈ కబోర్డ్లో నావి ఇవి ఉన్నాయి అని చెప్పేసి వెతుక్కోనక్కర్లేదు. ఇట్ రియలీ హెల్ప్స్. ఇఫ్ మీరు అలా పెట్టుకుంటే కనుక చాలా హెల్ప్ అవుతుంది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఏమన్నా తీసుకెళ్ళాలంటే ఈజీగా యూ కెన్ ఫైండ్ అండ్ మీకు కావాల్సింది మాత్రమే తీసుకొని మళ్ళీ యూనో రిటర్న్ వచ్చిన తర్వాత సేమ్ అలానే పెట్టేసుకుంటే సరిపోతుంది. వెరీ ఈజీ ప్రాసెస్. నేనైతే ఖచ్చితంగా మళ్ళీ నీట్గా యూనో వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే ఇంకొక వీడియో ఖచ్చితంగా పెడతాను. సో యా, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మీరు కనుక మా ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు కిందనే కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీ నోటిఫికేషన్స్ ఆన్ చేసేసుకోండి. సో దాట్ నేను ఎప్పుడైనా ఇలాంటి మంచి వీడియోస్, యూస్ఫుల్ వీడియోస్ చేస్తే యూనో మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అప్పుడు ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వరు. అండ్ దీస్ ఆర్ కైండ్ ఆఫ్ మోటివేషనల్ వీడియోస్ అనుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇలా ఆర్గనైజ్ చేసుకోవడం చూసి చాలామందికి అరే మనం కూడా ఒకసారి క్లీన్ చేసుకుంటే బాగుంటుంది కదా అనేసి క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే దాట్స్ ఆల్ వీ వాంట్ త్రూ దిస్ వీడియో అని అనుకోవచ్చు. సో జస్ట్ అ కైండ్ ఆఫ్ మోటివేషన్. అంటే ఇప్పుడు మనం అనుకుంటాము చెయ్యాలి రేపు చేద్దాంలే, తర్వాత చేద్దాంలే, చూద్దాం ఇంకా టైం ఉంది అని. బట్ ఇలాంటివి ఎప్పుడైతే చూస్తామో అప్పుడు విల్ బి లైక్ సరే చేసేసుకుంటే అయిపోతుంది కదా అన్నట్టు ఒక థాట్ అయితే మనకు వస్తుంది. బికాస్ ఐ ఫీల్ దట్ వెన్ ఐ సీ సమ్ ఆఫ్ ది వీడియోస్. సో మీకు కూడా అలా అనిపిస్తే ప్లీజ్ కమెంట్ డౌన్ బిలో మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు, లేదంటే మీది అయిపోయిందా, వాట్ ఈస్ యర్ ఎక్స్పీరియన్స్ దాట్ అనేసి నాతో అయితే షేర్ చేసుకోండి. సో నెక్స్ట్ అయితే ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ ఎలా చేయాలి అనేది ఐ లెట్ యు నో. అంటే మనం ఫ్రిడ్జ్ నార్మల్గా కాకుండా యూనో కొన్ని టిప్స్ యూస్ చేసుకొని క్లీన్ చేసుకుంటే చాలా నీట్ అండ్ క్లీన్గా యూ కెన్ సీ ఇట్ అనమాట. సో ఐ విల్ బి డెఫినెట్లీ పోస్టింగ్ ఇట్. తర్వాత ఇప్పుడు కైండ్ ఆఫ్ డీప్ క్లీనింగ్ సిరీస్ అవుతున్నాయి కాబట్టి ఐ డెఫినెట్లీ పోస్ట్ ద డీప్ క్లీనింగ్ ఆఫ్ ఫ్రిడ్జ్. మొత్తం అన్నీ తీసి బయట పెట్టి ఏమేమి లిక్విడ్స్ యూస్ చేసి క్లీన్ చేసుకుంటే బాగుంటుంది అనేది అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యా, I think you like the video. If you do, please like, share and subscribe to my channel Surya Mounica.
దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ ప్లీజ్ కీప్ స్మైలింగ్ అండ్ స్టే హ్యాపీ. బాయ్ బాయ్.